భీమవరం గునిపొడిలో పంచారామ క్షేత్రానికి ఎదురుగా ఉన్న చంద్ర పుష్కరిణిగా పిలిచే సోమగుండం చెరువులోని నంది విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారనే వార్తలు గుప్పుమన్నాయి. దీంతో డీఎస్పీ రఘువీర్ విష్ణు, సిఐ నాగరాజు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. దీన్ని ఎవరో ధ్వంసం చేసినట్టుగా లేదని అన్నారు. దానిపై కొన్నేళ్ల క్రిందట నుండి నంది విగ్రహాన్ని ప్రతిష్ఠించారని, మంగళవారం సాయంత్రం చెరువు గట్టుపై వాకింగ్ చేస్తున్న వారికి నంది విగ్రహం తల లేనట్టుగా కనిపించడంతో విషయం స్థానికుల నుండి చుట్టుపక్కల వారికి తెలియడంతో జనం గుమిగూడారు. మద్యం సీసాలతో ఈ ప్రాంగణాన్ని పాడు చేస్తున్నారని, రక్షణ లేకుండా పోయిందని పలువురు ఆరోపించారు. విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు విరగ్గొట్టి ఉండొచ్చంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. చంద్రపుష్కరంలోని నంది విగ్రహాన్ని, దాని తలను తొలగించారని రకరకాలుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. వాస్తవంగా వెళ్లి చూస్తే ఇప్పటికే శిథిలావస్థలో ఉందని డీఎస్పీ రఘువీర్ విష్ణు అన్నారు. సీసీ కెమెరాలు పరిశీలించామని, గత నెల 27 వరకు బాగానే ఉందని, ఒకవేళ ఎవరో వెళ్లారు, శిరస్సు తొలగించారు అనుకుంటే చుట్టూ ఉన్న సీసీ కెమెరాలు పరిశీలిస్తే అలాంటిదేమీ కనిపించలేదని అన్నారు. బోటు మీద వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించామని, అది పురాతనమైందని, సిమెంటు, సుద్ద, మట్టి కలిపి తయారు చేసిన చిన్న విగ్రహం అని అన్నారు. సహజంగా దెబ్బతింది తప్ప ఎవరూ ఏమీ చేసింది కాదని, హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయనంటూ గొడవలు పెట్టొద్దని అన్నారు. దాన్ని పునః ప్రతిష్ఠిస్తామని ఆలయ అధికారులు తెలియజేశారు. అన్నిటి వేలు కూడా